ఎట్లా కొంటావు నువ్వు జాగనా? అరే అడిగి పోయి లొల్లి పెడితే ఆయన ఊకుంటాడా? ఏదైనా ఉంటే అత్తమ్మతో మాట్లాడుకోవచ్చు కదా, ఈ లొల్లిలు పంచాయతీలు ఎందుకు? ఏ నువ్వు ఆగే, ఏదో లొల్లి పెట్టేదంటానేమో. నాకు తెలియకుండా ఎట్లా కొంటాడే జాగా? పైసలని ఏం చేసి వాళ్ళు అడుగుదాం పన్నాడు. అరే అది అడగాల్సింది అత్తమ్మను కదా, ఆగు. అరే ఎట్లా కొంటాడే జాగా? నాకు తెలియకుండా నా జాగా నువ్వు ఎట్లా కొంటావు? ఆ విషయము మీ అన్నను మీ అమ్మని అడుగుపోయి పైసలు పెట్టుకున్నా ఏమన్నా పుణ్యానికి తీసుకున్నా దొంగతనానికి తీసుకున్నా అనుకుంటున్నావా? నా సంతకాలు ఎందుకు భూమి ఎట్లా కొన్నావు? ఈ భూమి మీద నీకు హక్కే లేదు, ఎందుకు దున్నిచ్చినావు? బయటికి నడిచి మాట్లాడు, మళ్ళా దీని జోలి కూడా రావద్దు. ఈ భూమి నాదే. నీదెట్లయితుందా భూమి? పైసలు ఇచ్చి కొన్నా నేమన్నా పెంకాసులు ఇచ్చింది అనుకుంటాను, అప్పుడు నేను తీసుకున్నా అనుకుంటానవా? పట్ట కూడా అయిపోయింది, ఏం చేస్తావో చేసుకోపో. పోయి మీ అన్న అడుగుపో, నాకు పుణ్యానికి ఇచ్చిన అనుకుంటానవా? నువ్వు బయట పెట్టు, ముందు అడుగు నువ్వు బయట పెట్టు. నాది భూమి ఇది రిజిస్ట్రేషన్ అయింది, పైసలు ఇచ్చినా భూమి కొన్నా దున్నిచ్చుకున్నా. ఇప్పుడు వచ్చి బయటికి నడువు అంటే నువ్వెవరన్నా నడవటానికి? బరాబర్ అడుగు పెడతా. నువ్వేంది నాకు చెప్పేది? నేనెందుకు బయటికి పోతా? పైసలు నాన్న బలుపా రూబాబా? 10 మందిని తీసుకొచ్చి నల్ల మొగతనం చేస్తా. మా చిన్నంది ఇంకా ముత్యాన్ని లొల్లి పెట్టుకుంటాను. అయ్యో ఏమైంది? ఎక్కదాకా మాట్లాడకు, అడ్డం తిట్టం వర్రకు. నువ్వు మాట్లాడితే బెదిరిస్తేనే భయపడతాను రా. నువ్వెంత, నీ లెక్కెంతరా? నువ్వెంత నన్ను అనడానికి? ఆ విషయం పోయి మీ అన్న అడుగు. పైసలు ఇచ్చి కొన్నా, నేనేమన్నా నేను మోసం చేసి అట్టిగా తీసుకున్నట్టుంటే మెప్పి 10 మంది, అదే 10 మందిని నేను పిలిపిస్తా. మెప్పి నా భూమి కూడా నీకు రాసి ఇచ్చిపోతాను, నాది గిట్ట తప్పు ఉంటే. ఎక్కదాకా మాట్లాడకు వర్రకు, బల్బు ఎక్కువ ఉందని ఖబర్దార్. ఏంది అరే ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? గట్ల మాట్లాడుకుంటారు. ఆగుర్రే నీ అప్ప, ఆగుర్రే. అరే ఆగుర్రే. అరే నేను ఎందుకు అవుతానే? నేను ఎందుకు అవుతా? ఎట్లా మాట్లాడతాండే? నువ్వు కొంచెం ఓపికగా ఉండరాదా? అరే ఎట్లుంటారే? నా సంతకం కూడా ఎట్లా ఉంటాడే?